దశాబ్దాల కాలం పాటు ఆ ప్రాంతం మావోయిస్టు గెరిల్లా యుద్ధ శిక్షణ కేంద్రం. అడుగడుగున మందు పాతరలు, శత్రు దుర్భేద్యమైన నిట్ట నిలువు కొండలు, వందల సంఖ్యలో రహస్య బంకర్లు. ఇన్నేళ్లు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని నిషేధిత ప్రాంతం అది. అయితే ఆపరేషన్ కగార్ ఆ నిషేధాన్ని ఛేదించింది. తుపాకుల మోత విన్న ఆ అడవి తల్లిని ఇప్పుడు ప్రజలకు చేరువ చేయబోతోంది. కర్రెగుట్టలను అందరికీ చేరువ చేస్తోంది. ఇంతకీ కర్రెగుట్టల్లో ఇప్పుడేం జరుగుతోంది? బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఏం బాబు హెలికాప్టర్లో వచ్చావా? దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలను కేంద్ర సాయుధ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అవుట్ పోస్టుల నిర్మాణం మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో ఎకో టూరిజం స్పాట్గా కర్రెగుట్టలను తీర్చిదిద్దబోతోంది ప్రభుత్వం. దశాబ్దాల పాటు గెరిల్లా శిక్షణ కేంద్రంగా ఉన్న కర్రెగుట్టల్లో అడుగుపెట్టారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. మొదట హెలికాప్టర్ ద్వారా పామునూరు చేరుకున్న డీజీపీ బృందం అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ ప్రాంతమంతా సర్వేలెన్స్ ఉంచేందుకు ఫారెస్ట్ వాచ్ టవర్ల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. స్థానిక గుత్తికోయలకు నిత్యావసర సరుకులు అందించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. కర్రెగుట్టలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. సో ప్రస్తుతం సార్ ఏంటి ఈడ అవుట్ పోస్ట్ ప్రారంభించారు. సో ఏంటి ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ చాలా మంది ఆదివాసులు మావోయిస్టుల ప్రభావంతో అభివృద్ధికి దూరంగా ఉన్నారు. సో ఈ రోజు నాకు అవుట్ పోస్ట్ భూమి పూజ చేశారు. సో ఏం చేయదలుచుకున్నారు? ఈ ఆదివాసులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ కొన్ని చుట్టుపక్కల చూస్తుంటే కొన్ని చాలా కిలోమీటర్ దూరంలో ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రజెన్స్ లేదు. కాబట్టి ప్రభుత్వ ప్రజెన్స్ ఉండాలంటే స్టార్టింగ్లో పోలీసులతోనే అవుతుంది. పోలీసుల ప్రజెన్స్ ఉంటేనే మిగతా ఏజెన్సీలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ రోడ్ నెట్వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా ఈజీగా ఇక్కడ ఒక గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఏజెన్సీ ఉండాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఏరియాలో మొన్న మంచి చెడు ఏమైనా ఉంటే ఇంబడే ప్రభుత్వానికి నివేదించడము, మిగతా డిపార్ట్మెంట్స్కి నివేదించ అవసరం ఉంటుంది కాబట్టి ఒక అవుట్ పోస్ట్ని పెట్టినాం ఇక్కడ. సో బేసికల్గా అవుట్ పోస్ట్ ఏంటంటే ప్రజలకు మిగతా ప్రభుత్వ శాఖలకు మధ్య ఒక అనుసంధానం చేస్తుంది, అది ఉద్దేశం. సో అంటే ఇక్కడ చాలా వరకు కూడా స్టడీ లేదు, వాళ్ళకి కొంత వైద్య సదుపాయం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా కలిస్తే కొంత సహకారం అందిస్తే మేము డెవలప్ అవుతాం వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఏంటి మీ శాఖ తరపున ఇప్పటికే ఊరు గొప్ప అనే ప్రోగ్రామ్ తీసుకున్నారు, చాలా లొంగుబాటు జరిగే సక్సెస్ అయ్యారు. సో వీళ్ళ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారు మీ శాఖ తరపున? ఈ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ముందు ఏరియా డెవలప్మెంట్ కావాలంటే ఏరియా ఓపెన్ అప్ కావాలంటే దానికి రవాణా సౌకర్యాలు కావాలంటే మంచి రోడ్ రావాలి. ఇప్పుడు రోడ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో ఏమైతే ఒక ఆర్టీసీ బస్సులు వస్తాయి. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఆర్టీసీ బస్సు రావచ్చు. తర్వాత వీళ్ళ ప్రైవేట్లో వచ్చేటువంటి వాళ్ళు రావచ్చు, ఏరియాలో దుకాణం పెట్టుకుని ఆయన రావచ్చు, షాప్ పెట్టుకుంటారు, ఇట్లా మెల్లమెల్లి ఓపెన్ అప్ అవుతుంది ఏరియా. సో అట్లా ఆ విధంగా దెన్ ఒక స్కూల్ పెట్టే ఆయన రావచ్చు. ఇక్కడ కాకుండా కానీ మీరు ఒక 2-3 కిలోమీటర్ల అవతల కొంచెం ఇక్కడ అనుకున్న ప్లేస్లో స్కూల్ పెట్టవచ్చు. సో అట్లాంటి మెల్ల స్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వస్తాయి. అట్లా వెల్ఫేర్ కూడా డెవలప్ అయ్యి వస్తుంది. దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా వస్తాయి. అందుకోసం అని చెప్పి ఇది చేసినాం అనమాట. సానుభూతి పరులు దీనిపైన విమర్శలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక మైనింగ్ అనే ఒక అర్థం వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ ఆదివాసులకు మీ తరపున అసలు ఏం చేయబోతున్నారు? వాళ్ళ జీవన విధానం మార్చడానికి ఏం చెప్పదలుచుకున్నారు ఆదివాసులు? అట్లా ఫస్ట్ ఏంటంటే ఏది వచ్చినా కానీ ప్రభుత్వాలు ఏం చేసినా కానీ ప్రజల కోసం చేస్తాయి. ప్రజలను దూరం పెట్టి ప్రభుత్వాలు మనకడ చేయలేవు. కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్లు ఏది ఫ్యాక్టరీ రావచ్చు, ఇండస్ట్రీ అయినా, మైనింగ్ ఇండస్ట్రీ అయినా, ఇంకేదైనా, లేకపోతే పవర్ ఇండస్ట్రీ అయినా, పవర్ ప్లాంట్ అయినా, ఏది వచ్చినా కానీ ప్రజల కోసం చేస్తారు. ఇది ఏరియా డెవలప్ చేయాలి. ఒకరికి ఏరియా డెవలప్ చేయాలంటారు. మరి అట్లా కాకుండా మరి ఇది రావద్దు అది రావద్దు అంటే కుదరదు కదా. సో మనం ఒక బ్యాలెన్స్గా పోవాల్సిందే. అది వాళ్ళను తో పాటు తీసుకొని పోవాల్సింది. అప్పుడే డెవలప్ అవుతుంది ఏరియా. అంటే వీళ్ళు ఉపాధి కల్పన కోసం ప్రత్యేక ప్రయత్నం చేస్తారు. ఉపాధి కల్పన డెఫినెట్లీ వస్తే ఇటు ఉపాధి కల్పన వీళ్ళకి వస్తుంది కదా, బయట వాళ్ళు వస్తారు. కాబట్టి దాంట్లో అనుమానాలు అక్కర్లేదు. ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి ప్రోగ్రాం తప్పిస్తే ఎవరో కొంతమంది కోసం చేస్తుంది కాదు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా కర్రెగుట్ల ప్రాంతం అంతా ఉన్నటువంటి ఆదివాసీ గూడాలంట్లో ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పిస్తాము. ఇక్కడ మావోయిస్టుల ప్రభావంతో ఇన్ని రోజులు అభివృద్ధికి ఆమడ దూరం ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి కోసమే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే రహదారి నిర్మాణం పూర్తి చేశాము. రాబోయే రోజుల లోపల ఈ ఏరియాలను ఇక్కడ ఆదివాసుల డెవలప్మెంట్ లక్ష్యంగా ముందుకెళ్తామంటూ కూడా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి.
ఇన్నాళ్ళు తుపాకుల మోత విన్న ఆ అడవి తల్లి ఇప్పుడు అభివృద్ధి అడుగుల చప్పుడు వింటోంది. కాకులు దూరని కారడవిలా ఉన్న కర్రెగుట్టల్లో రోడ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఒకప్పుడు ఏ అధికారి అడుగు పెట్టలేని చోటుకు భారీ వాహనాలు వరుస కట్టి రోడ్డు పనులు నిర్వహిస్తున్నాయి. ఈ రోడ్ల నిర్మాణమే కర్రెగుట్టలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న గుత్తికోయలకు అభివృద్ధి ఫలాలను దగ్గర చేస్తున్నాయి. కర్రెగుట్టలు ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్ జోన్, షెల్టర్ జోన్, అదే ట్రైనింగ్ సెంటర్. కానీ ఇప్పుడు ఆ కర్రెగుట్టలంతా సాయుధ బలగాల పహారా, పోలీసుల పట్టు బిగించిన తర్వాత రహదారుల నిర్మాణంతో ఆ రూపమే మారిపోతుంది. ఒకప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పామనూరు ప్రాంతం, కర్రెగుట్టలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలంటేనే ఎక్కడ ల్యాండ్ మైన్ పేలుతుందంటే భయం. సాయుధ బలగాలు కుమ్మింకొచ్చినా కూడా రోజుల తరబడి ప్రయత్నాలు చేసిన కిలోమీటర్ల మేర తప్ప ముందుకు కదలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంతటి కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలపై ప్రస్తుతము ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంపులు ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తూ సాయుధ బలగాలు కంప్లీట్గా తమ ఆధీనంలోకి కర్రెగుట్టలను తీసుకెళ్తున్నాయి. ఇక ప్రధానంగా ఇక్కడ రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయడానికి ఈ మెషినరీ భారీ జేసీబీలు, హిటాచీలే ప్రస్తుతం ఇక్కడ పదుల సంఖ్యలో పనిచేస్తూ ఈ ప్రాంతం అంతా కూడా రహదారి నిర్మాణం చేస్తూ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కనెక్ట్ చేస్తున్న పరిస్థితి. సో గత దశాబ్దాల కాలం క్రితం ఒక్క వెహికల్ ఇక్కడికి వచ్చినా కూడా మావోయిస్టులు దాన్ని కాల్చి బూడిద చేసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో హిటాచీలు, భారీ టిప్పర్లు, జేసీబీలు ఇక్కడ రోడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాయి. దాదాపు 8 నెలల కాలం నుంచి మురుమూరు, అక్కడి నుంచి పామనూరు వరకు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రోడ్డు నిర్మాణం చూడొచ్చు. భారీ వాహనాలు సైతం వచ్చే విధంగా రోడ్ల నిర్మాణం పూర్తవుతా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా మొదటగా అటు బాంబ్ స్క్వాడ్ బృందాలు, K9 బృందాలు, సిఆర్పిఎఫ్ బృందాలు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ వెనకే ఆ మెషినరీ అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసేది పామనూరు వద్ద ఉన్నటువంటి FOB. ఈ నిర్మాణం తర్వాత ప్రస్తుతం పామనూరు బెటాలియన్ 39th బెటాలియన్ క్యాంపు పక్క నుండి రహదారి నిర్మాణం జరిగింది. అది జెల్లా వరకు వెళ్తుంది. అంటే దాదాపు 4 కిలోమీటర్లు వెళ్తే జెల్లా వరకు వెళ్తుంది. జెల్లా నుంచి ప్రస్తుతము డోలి వరకు ప్రస్తుతం ఇంకా అక్కడ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జిల్లా నుంచి డోలి వరకు 4.8 కిలోమీటర్ల దూరం. సో అక్కడ నుంచి డోలి నుంచి మళ్ళీ తడపల వరకు 4.6 కిలోమీటర్ల దూరం. అంటే మొత్తంగా ఈ ఏరియా మొత్తం కూడా సాయుధ బలగాలు తమ ఆధీనంలో తీసుకొని కంప్లీట్గా 24/7 సర్వేలెన్స్ పెంచే విధంగా ఈ భారీ వెడల్పున్నటువంటి రహదారి నిర్మాణం కొనసాగుతుంది. వీటితో పాటుగా ఇక్కడికి ఇంటర్నెట్ సేవలను కూడా తీసుకొస్తా ఉన్నారు. సో ఏం జరిగిన క్షణాల్లో ఇక్కడ సమాచారం చేరవేసుకునేందుకు, వెంటనే అప్రమత్తమయ్యేందుకు ప్రస్తుతం బలగాలు అయితే ముందుకు వస్తున్నాయి. ఇక తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా పామనూరు బేస్ క్యాంప్ వద్ద ప్రత్యేకంగా పోలీస్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. అక్కడే పోలీస్ క్యాంపుకు ఆయన ప్రారంభోత్సవం చేసి స్థానికంగా ఉంటున్నటువంటి ఆదివాసీలకు వాళ్ళ ఉపాధి కోసము ఆటోలు, 2 వీలర్స్ కూడా వాళ్ళకు ఇచ్చి వాళ్ళ ఉపాధి కోసం సహకారం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొని PCCF కూడా విజిట్ చేసి ఇక్కడ అటవీ అభివృద్ధితో పాటుగా ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేసి కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఒకప్పుడు ఇదంతా కూడా మావోయిస్టుల కంచుకోట, అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనటువంటి ఆ రోజుల నుంచి ప్రస్తుతం అదంతా కూడా డెవలప్మెంట్ కాబోతున్నటువంటి ఏరియాకు చిరునామాగా మారింది. భారీ రహదారులు ఏర్పాటయ్యాయి. అక్కడికి వాహనాలు సునాయాసంగా వెళ్తూ ఆ ఏరియానంతా కూడా సిటీతో కనెక్ట్ చేశాయి. ఇప్పుడు కర్రెగుట్టల్లోనే ప్రధానంగా డెవలప్మెంట్ జరుగుతుందనే విధంగా ప్రస్తుతం పరిస్థితులు మారిపోయిన పరిస్థితి. సో ఇది కర్రెగుట్టల్లో ప్రస్తుతం మావోయిస్టుల చరిత్ర కనుమరుగైంది. ప్రస్తుతం అక్కడ డెవలప్మెంట్ అనేటువంటి ఒక విత్తనం నాటిన పరిస్థితి. సో ఆ డెవలప్మెంట్తో కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా ఆ సుందర ప్రాంతం ప్రస్తుతం ఒక టూరిస్ట్ స్పాట్గా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ టూరిస్ట్ స్పాట్గా చేసి అక్కడికి పూర్తిగా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కూడా సాయుధ బలగాలు సిద్ధమవుతున్నట్టుగా కూడా సమాచారం. మొత్తానికి కర్రెగుట్టలంటేనే అదంతా కూడా ఒక కీకారణ్యము, మావోయిస్టుల కంచుకోట అనేటువంటి భావన నుంచి ఇప్పుడు డెవలప్మెంట్కు, టూరిస్ట్ స్పాట్కు చిరునామాగా కర్రెగుట్టలతే మారబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
మురుమూరు నుంచి పామునూరు దాకా రోడ్డు నిర్మాణం పూర్తయింది. జెల్లా, డోలి, తడపల వరకు రోడ్ల నిర్మాణం పూర్తయితే అక్కడ పదుల సంఖ్యలో ఉన్న గుత్తికోయగూడాల ప్రజలకు సంక్షేమం, ప్రభుత్వ అభివృద్ధి చేరువ చేయొచ్చంటున్నారు. అయితే ఇన్నాళ్ళు ఈ బ్లాక్ హిల్స్ లో ఎలాంటి వసతులు లేక నిత్యావసరాలకు వైద్యం కోసం కిలోమీటర్ల మేర కాలినడకన వచ్చి తీవ్ర ఇబ్బందులు పడేవారు ఆదివాసీలు. ఇప్పుడు ప్రభుత్వం తమకు సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. మావోయిస్టుల కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలు ప్రస్తుతము సాయుధ బలగాల అడ్డాగా మారిపోయాయి. ప్రస్తుతం పామునూరు ప్రాంతం లోపల పోలీస్ బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ సర్వేలెన్స్గా ఫ్యూచర్లో ఉండబోతోంది. పూర్తిగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సో ప్రస్తుతం పామునూరు వద్ద మనకు ఆదివాసీలు ఉన్నారు. సో భీమయ్య, ఏంటి ఎట్లా ఉంది, ఎట్లా గడుపుతారు ఇక్కడ ఫుడ్ ఇదంతా ఎట్లా బాగుంది? అయ్యడేమో బాగున్నాయి సార్ బాగున్నాయి సార్. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఎన్ని నెలల కింద వచ్చారు? ఈ నెలే వచ్చింది. సో ఇక్కడ మీకు ఏమన్నా ఆరోగ్యం మంచి లేకున్నా దవాఖాన కావాలి, డాక్టర్ కావాలి, ఎట్లా ఎటు వెళ్తారు? అప్పుడు ఎండాపురం వెళ్ళినాం సార్. ఎట్లా పోతారు? ఇది మర్గానీలో నడుచుకుంటా పోతాను. ఎవరికి ఏమన్నా అయితే ఎట్లా తీసుకుపోతారు? లైట్ అయితే తెల్లారసే పోతాను. నైట్ పోతే తెల్లారైతుందా? ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేసారు కదా, అదే 3 గంటలు పోయితే 3 గంటలు ఇక్కడ నుంచి పోతాయి. ఇక్కడ నుంచి పోతే వెంకటాపురం ఎండాపురం. ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ? 7 ఉంటారు. మీకు ఇప్పుడు రోడ్డు వేసారు కదా, ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, ఇదంతా డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఎంత డెవలప్ అయితే? మంచిగా కూర మంచిగా రోడ్ తచ్చింది, మంచిగా అయింది. ఓకే. ఎట్లా అంటే ఏం పని చేస్తారు మీరు ఇక్కడ? ఇది ఊరిపాలెంకి వచ్చింది, ఊరిపాలెంకి ఇచ్చింది నాగల్ దున్నుడే. చూసాం కదా, ఇక్కడ పామునూరు వద్ద ఉన్నటువంటి ఈ ఆదివాసీగూడెం పామునూరు విలేజ్, ఆ ఆదివాసీల జీవితము ఆ దుర్భర పరిస్థితిలో ఉండేది. ఇక్కడ వ్యవసాయం వాళ్ళు నాగళ్ళు ఎద్దుల సాయంతో వ్యవసాయం చేసుకుంటూ ఈడే బతికే. ప్రస్తుతం వీళ్ళకి కనుక ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే మాత్రం దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఇక్కడ నుంచి వెంకటాపురం వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆసుపత్రి లోపల అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు చూపించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఇది. ప్రస్తుతము ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేశారు. గతంలో బయటికి వెళ్ళాలంటే కూడా ఎట్లాంటి అపాయం ఉంటుందనేటువంటి భయంతో గడిపేటువంటి ప్రస్తుతం వీళ్ళంతా ఆదివాసులు. సో వీళ్ళకి ఇప్పుడు పూర్తిగా అటు డెవలప్మెంట్ వర్కుల కోసము ప్రభుత్వమే జీవనోపాధి కోసము అటు ఆటోలు అదేవిధంగా వెహికల్స్ వీళ్ళకి అందిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం దీంతో కొంత డెవలప్మెంట్ వస్తుందనే ఆశ కూడా ప్రస్తుతం ఇక్కడి ఆదివాసులు వ్యక్తి. సో ఎట్లా ఉంది మీ లైఫ్ స్టైల్? ఏం కావాలి? ప్రభుత్వం ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది, సవలతులు కల్పిస్తాను. ఏమేమి సవలతులు కావాలి? వ్యవసాయం చేస్తాను సార్. వ్యవసాయం చేస్తావా? ఎంతమంది ఉంటారు మీరు? మేమా ఊరోళ్ళు మొత్తమా? ఊరోళ్ళు మొత్తము పాతలు అయితే 22 ఉంటాము. కొత్తలు వస్తుండు, కొత్తలు మొత్తం కలిపి 30 మంది ఉంటాము. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఏమన్నా ఉపాధి కల్పిస్తూ ఉంటుంది, పని కల్పిస్తూ ఉంటుంది. సో ఏమేం చేయాలి? మీకు ఏం చేస్తే డెవలప్ అవుతారు, మంచి అభివృద్ధి అవుతుంది? మీకు మాకు కరెంట్ ఉండాలి, బోర్ ఉండాలి సార్, ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ కార్డు ఉండాలి, పట్టాలు ఉండాలి సార్. ఇప్పుడు వ్యవసాయం చేస్తారు కదా, పట్టాలు లేవా? పట్టాలు లేదు సార్, మాకు ఇత్తలేరు పట్టాలు. ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? మేము వచ్చి 35 సంవత్సరాలు అవుతున్నాం సార్. 35 ఏళ్ళ నుంచి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా అవసరం వస్తే ఏదన్నా సరుకులు కావాలి, వంట సరుకులు, దవాఖాన పోవాలి, ఎట్లా పోతారు? అటు కిందికి పోతే కిందికి అప్పుడు ఈ రోడ్డు రాకపోతే ముందు నడిచిపోతాం సార్. నడిచిపోతే ఒక 3 గంటలు పడుతాయి. విధంగా వ్యవసాయం చేసుకుంటూ ఇంటి కోసం వంట చెరుకు ఇక్కడనే సేకరిస్తారు, పశువులను ఇక్కడనే చదువుకుంటారు, వాటితో పాటే వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం గడిస్తారు. కానీ వీళ్ళకి నిత్యావసర సరుకులు కావాలన్నా అదేవిధంగా వైద్యం కోసం వెళ్ళాలన్నా కూడా గంటల తరబడి నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ ఏరియా అంతా కూడా పామునూరు దాదాపు సముద్ర మట్టానికి మనము దాదాపు ములుగు జిల్లా ఉన్నటువంటి ప్రాంతానికి, జిల్లా కేంద్రానికి, ప్రస్తుతం మన ప్రాంతానికి దాదాపు 102 మీటర్ల ఎత్తుకు మనం వచ్చాం. అంటే కర్రెగుట్టల సుమారు మధ్య ప్రాంతానికి వచ్చినట్లే. మనం ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు కనుక వెళ్తే పూజారి కాంకేర్ వస్తుంది. అంటే పూర్తిగా మనం ఛత్తీస్గఢ్ బార్డర్ వద్ద ఉన్నాము, అతి ఎత్తైన ప్రాంతానికి అయితే ఏరుకున్నాము. మరొక 5 కిలోమీటర్లు వెళ్తే ఛత్తీస్గఢ్ బార్డర్ మొదలవుతుంది. అత్యంత ఎత్తైన ప్రాంతం కర్రెగుట్టలోని అత్యంత ఎత్తైన ప్రాంతము మధ్యగుట్ట వద్దకు మనం వెళ్తాం. సో అంటే ఆ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రస్తుతం ఈ రోడ్లు వేయడము, సిఆర్పిఎఫ్ క్యాంపులు రావడంతో రోడ్లు వచ్చాయి. వాళ్ళకి కావాల్సినటువంటి యంత్రాలు అందిస్తే వ్యవసాయం చేసుకుంటూ మినిమం కనీస అవసరాలను కనుక ఇస్తే
పూర్తిగా బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని ప్రస్తుతం కర్రెగుట్టలపై ఉన్నటువంటి పామనూరు చెందినటువంటి ఆదివాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా వీళ్ళకు డెవలప్మెంట్ కోసము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్న నేపథ్యం లోపల ఇక్కడటువంటి ఆదివాసీల జీవితాలు కూడా త్వరలోనే మారబోయే పరిస్థితి కనిపిస్తోంది. కర్రెగుట్టెలకు ఓ హిస్టరీ ఉంది. ఇక్కడికి వెళ్తుంటే ఓ ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఇంతటి బ్యూటిఫుల్ ప్లేస్ను ఇన్నాళ్ళు చూడలేకపోయామా అన్న భావన కలుగుతుంది. తెలంగాణ భూభాగంలో అత్యంత ఎత్తైన ప్రాంతం కర్రెగుట్టలే. నిట్ట నిలువున ఉన్న కొండలివి, ఆ వెంటనే లోతైన లోయలు ఓ ప్రత్యేక ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. అసలు కర్రెగుట్టల మధ్యలో కొండల వరుసలు ఎలా ఉంటాయో తెలుసా? మావోయిస్టులకు దుర్భేద్యమైన ప్రాంతంగా ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రాంతం ఇప్పుడు టూరిస్ట్ స్పాట్గా మారబోతుందా అంటే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు చూస్తే అవునని అనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కర్రెగుట్టల ప్రాంతం ములుగు శివారు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాల సరిహద్దులు ఉంటూ కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా దశాబ్దాల కాలంగా మావోయిస్టులకు ఏరియా అంతా కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా సేఫ్ షెల్టర్ జోన్ లాగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టుల ఏరివేతలో ప్రభుత్వం సక్సెస్ అయింది. సాయుధ బలగాల ఆధీనంలో స్థానిక పోలీసుల పహారాలో ప్రస్తుతం ఈ గుట్టల ప్రాంతం జరిగింది. ప్రస్తుతం మనము పామనూరు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి కర్రెగుట్టల వద్ద ఒకసారి మనం చూడొచ్చు. ఈ స్థాయిలో క్లిఫ్స్ పీక్స్ అంటే దాదాపుగా పూర్తిగా ఈ నిట్ట నిలువున ఈ గుట్టల ప్రాంతం ఉంటుంది. ఒక్కో చోట దాదాపు తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత హైయెస్ట్ ఎత్తైన ప్రాంతము ఈ కర్రెగుట్ట ఉంది. ఒక్కసారి మనం ఆ కర్రెగుట్టల మధ్య గుట్ట డోలిగుట్టకు సంబంధించినటువంటి ప్రాంతం దాటిన తర్వాత మనం చూస్తున్నటువంటి ఏదైతే ఆ కొండల వరుస ఉందో అది దాటితే మనం ఛత్తీస్గఢ్ బార్డర్లోకి వెళ్తాం. ఛత్తీస్గఢ్ నుంచి నంబి, పూజారి కాంకేర్, ఊసూరు ప్రాంతం వరకు మనం వెళ్ళొచ్చు. అంటే తెలంగాణను అదేవిధంగా ఛత్తీస్గఢ్ను కనెక్ట్ చేసేందుకు ఇక్కడ రోడ్డు నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి కొన్ని నెలల లోపల ఈ 2 రాష్ట్రాలను కలుపుతూ ఈ అటవీ మార్గం గుండా రోడ్ల రహదారుల నిర్మాణం జరగబోతోంది. దీంతో ఒక ఈకో టూరిజంగా ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయబోతుంది ప్రభుత్వం. మొత్తానికి ఈ ప్రాంతం అంతా కూడా దశాబ్దాల కాలంగా ఎట్లా ఉంటుందో అనేది ఎవరికీ తెలియదు. ఎవరు కూడా అడుగు పెట్టడానికి సాహసం చేయలేదు. అడుక్కో ప్రెషర్ బాంబ్ ఉంటుంది, ఈ యొక్క అడుగుకొక షెల్టర్ జోన్లు ఉన్నాయి, రహస్య ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఆపరేషన్ కగార్ తర్వాత పూర్తిగా ఇక్కడటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి డెన్స్ అన్నీ కూడా ధ్వంసమయ్యాయి. పూర్తిగా ఇక్కడ ఏరివేత కంప్లీట్ కావడంతో ఈ ప్రాంతంలో ప్రస్తుతం డెవలప్మెంట్ వర్క్స్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సో ఈ స్థాయిలో పూర్తిగా నిట్ట నిలువున ఈ కర్రెగుట్టలు ఉండడంతో ఈ ప్రాంతానికి ఎవరు వచ్చే సాహసం చేయలేదు. కొన్నేళ్ల పాటు గెరిల్లా యుద్ధ విద్యలు నేర్చేందుకు మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని వాడుకున్నారు. సో ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతాలు, లోతైన ప్రాంతాలతో ఒక పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మలుచుకున్నారు మావోయిస్టులు. కానీ ప్రస్తుతము ఈ ప్రాంతాన్నంతా సాయుధ బలగాల ఆధీనంలోకి తీసుకున్నాయి. 1000కు పైగా ప్రెషర్ బాంబులను, మైండ్లను నిర్వీర్యం చేస్తూ సేఫ్ జోన్గా మారుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం డీజీపీ పర్యటన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ వర్క్స్పై ఫోకస్ పెట్టిన పరిస్థితి. సో ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పూర్తిగా ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి, ఇక్కడ ఆదివాసుల గొత్తుకుల సమయం డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి దానిపైన ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ పెట్టిన పరిస్థితి. సో కర్రెగుట్టలు పూర్తిగా ఒక నిషిద్ధ ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టలు ఈ రోజున ఈకో టూరిజంగా మారబోతున్నటువంటి పరిస్థితి. సో 2 రాష్ట్రాల మధ్య కూడా కనెక్టివిటీ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్ చేయబోతోంది ప్రభుత్వం. ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు కేంద్ర బలగాలు తీవ్రంగా శ్రమించాయి. మావోయిస్టుల కంచుకోట కావడంతో ఒక్కొక్క అడుగును జల్లెడ పడుతూ మందు పాతరలను డిస్పోజ్ చేస్తూ మావోయిస్టుల రహస్య బంకర్లను ధ్వంసం చేస్తూ కేంద్ర సాయుధ బలగాలు పైచేయి సాధించాయి. మొదటగా మార్మూరు వద్ద ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ఏర్పాటు చేసి నెలల తరబడి కూంబింగ్ ఆపరేషన్లతో ఎట్టకేలకు పామునూరు వద్ద మరో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే కర్రెగుట్టల ప్రాంతమంతా జల్లెడపడుతూ సర్వేలెన్స్ కొనసాగిస్తున్నారు. శాశ్వత క్యాంపులతో కర్రెగుట్టల్లోనే క్యాంప్ వేశారు. ఒకప్పటి మావోయిస్టుల కంచుకోట, మావోయిస్టుల ట్రైనింగ్ సెంటర్గా మారిన కర్రెగుట్ట ఇప్పుడు సాయుధ బలగాల పాగా వేశాయి. ప్రస్తుతము కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా సాయుధ బలగాల సర్వేలెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పామనూరు వద్ద ఉన్నాము. ములుగు జిల్లా నుంచి దాదాపుగా 86 కిలోమీటర్ల లోపలికి ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రాంతము పామనూరు. ప్రస్తుతం సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ క్యాంప్ వద్ద మనం ఉన్నాం. ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ప్రస్తుతం 39th బెటాలియను, 208 అదేవిధంగా 81 సంబంధించిన బెటాలియన్ ప్రస్తుతం ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. జనవరి 29న ఈ ఎఫ్ఓబిని ప్రారంభించారు. అప్పటి నుంచి
చుట్టుపక్కల ప్రాంతంపై కంప్లీట్గా సర్వేలెన్స్తో ఇక్కడటువంటి ఐఈడి బాంబులను నిర్వీర్యం చేస్తూ ఈ జోన్ అంతా కూడా సేఫ్ జోన్గా మారుస్తున్నారు. మరోవైపు ఇదే విధంగా పామనూరు నుంచి ప్రస్తుతం చలమల, తడపల, డోలి, జిల్లా వరకు కూడా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ల నిర్మాణం కొనసాగుతుంది. రోడ్ల నిర్మాణాలు ప్రస్తుతం ఈ పామనూరు నుంచి జెల్ల వరకు నిర్మాణం కంప్లీట్ అయింది. జెల్లలో మరో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ఏర్పాటు కోసం మరికొద్ది రోజుల్లో చేయబోతున్న పరిస్థితి. సో మరోవైపు అక్కడ నుంచి డోలి నుంచి తడపల వరకు కూడా కంప్లీట్గా తెలంగాణ బార్డర్ వరకు కూడా ఈ యొక్క ఫార్వర్డ్ ఆపరేటర్ల బేస్లు నిర్మాణం చేస్తూ కంప్లీట్గా సాయుధ బలగాల అడ్డాలో ప్రస్తుతం కర్రెగుట్టలు మారిపోయి ఇక ప్రస్తుతం పామనూరు వద్ద పోలీసు క్యాంపు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి మరికొద్ది సేపట్లో పామనూరుకు చేరుకొని ఇక్కడ పోలీస్ క్యాంపును కూడా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 39th బెటాలియన్ సంబంధించిన సిఆర్పిఎఫ్ పర్మనెంట్ క్యాంపు పామనూరు వద్ద ఏర్పాటు చేసి ఈ ఏరియా అంతా కూడా అటు ల్యాండ్ మైన్స్ను సెర్చ్ చేస్తూ అన్నిటినీ నిర్వహణ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతం నుంచి దాదాపు 5-6 కిలోమీటర్లు వెళ్తే మనకు కనిపించేదంతా కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం. సో ఛత్తీస్గఢ్ బార్డర్ వద్దకు ప్రస్తుతం ఈ పామనూరు క్యాంప్ ఉంది. ఇక్కడ నుంచి 4.9 కిలోమీటర్లు వెళ్తే ఛత్తీస్గఢ్ బార్డర్ వస్తుంది. సో మనకు కనిపించేదంతా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కర్రెగుట్టల ప్రాంతము. దాదాపుగా 42% కర్రెగుట్టల ప్రాంతం అంతా ములుగు తెలంగాణ ప్రాంతంలో ఉండగా మిగతా ప్రాంతం అంతా కూడా ఛత్తీస్గఢ్ పరిధిలో ఉంది. సో మనం ఇక్కడ పర్మనెంట్ క్యాంపులు ఏర్పాటు చేసి ఈ ప్రాంతం అంతా కూడా అటు మావోయిస్టులకు మరోసారి ఈ జోను షెల్టర్ జోన్గా మారకుండా చూసే ప్రయత్నాల్లో సాయుధ బలగాలు ఉన్నాయి. వీటిని సాయుధ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత దీన్ని సేఫ్ జోన్గా మార్చిన తర్వాత పోలీసుల క్యాంప్ ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లోపల ములుగు జిల్లా పోలీసుల కోసం ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సాయుధ బలగాలు ఈ జోన్ను కంప్లీట్గా జల్లెడ పట్టిన తర్వాత పోలీసులకు ఈ యొక్క క్యాంపులు ఏర్పాటు చేస్తూ కంప్లీట్గా ఇక్కడ పోలీసుల సర్వేలెన్స్ కొనసాగేందుకు ఏర్పాటు జరుగుతుంది. ఇక ప్రస్తుతం మనం పోలీస్ క్యాంపు సంబంధించినటువంటి విజువల్ చూడవచ్చు. పామనూరు గ్రామ శివార్లోనే ఈ క్యాంపు ఏర్పాటు జరుగుతూ ఉంది. దాదాపుగా 5 నుంచి 6 ఫ్యామిలీస్ ప్రస్తుతం పామనూరులో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గొత్తుకోయలకు కూడా పోలీసుల సహకారంతో అటు ఒక ట్రాలీ ఆటోతో పాటు ప్యాసింజర్ ఆటో 2 వీలర్స్ వాళ్ళకి అందించి వాళ్ళ ఉపాధి కోసం సహాయం చేస్తూ మరోసారి భవిష్యత్తులో అటు మావోయిస్ట్ సానుభూతి పరులు కానీ మావోయిస్ట్ భావజాలం కానీ పెంపొందకుండా ప్రస్తుతం పోలీసుల ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్న పామనూరు బేస్ క్యాంప్ నుంచి ఫార్ట్ బేస్ క్యాంప్ నుంచి దాదాపు 4 కిలోమీటర్ల వెళ్తే జిల్లా బేస్ క్యాంప్ వస్తుంది. ప్రస్తుతం జిల్లా బేస్ క్యాంప్ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. అక్కడ నుంచి డోలి, అక్కడ నుంచి తడపల మరో 15 కిలోమీటర్లు వెళ్తే తడపల వద్ద కూడా బేస్ క్యాంప్ నిర్మాణం పూర్తి చేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కర్రెగుట్టలన్నీ కూడా సాయుధ బలగాల ఆధీనంలోకి వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఆపరేషన్ కర్రెగుట్ట నిర్వహించిన తర్వాత 214 పైగా సేఫ్ జోన్లను హిడ్డెన్ ఉన్నటువంటి మావోయిస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు దాచుకున్న సొరంగ మార్గాన్ని కూడా పూర్తిగా వాటిని ధ్వంసం చేశారు. ప్రస్తుతానికి వేల సంఖ్య లోపల ఇక్కడ ల్యాండ్ మైన్లను అదేవిధంగా ఐఈడీలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కంప్లీట్గా ఈ ఏరియానంతా కూడా డెవలప్మెంట్ చేసేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కూడా తను కూడా రాబోతున్నారు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ మీద అదేవిధంగా ఒక ప్రణాళిక తయారు చేసి ఈ ఏరియాని డెవలప్మెంట్ చేసే విధంగా అయితే ప్రభుత్వం ప్రస్తుతం ముందుకు వెళ్తున్న పరిస్థితి. మొత్తానికి ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉంది. ఇక్కడే వాళ్ళు యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. గెరిల్లా దాడులకు ట్రైనింగ్ ఎక్కడైతే పొందారో అదే ప్రాంతం ప్రస్తుతము సాయుధ బలగాల అడ్డాగా మారిపోయిన పరిస్థితి. ఒక్కొక్కటిగా పోలీసుల పహారాలోకి అయితే వచ్చిన సిచ్యువేషన్. మొత్తానికి ఈ కర్రెగుట్టల ప్రాంతం ఒకప్పుడు రావాలంటే భయపడాల్సినటువంటి ప్రజలు ఇప్పుడు యథేచ్ఛగా పోలీస్ పహారా లోపల కూడా ఒక డెవలప్మెంట్కు ప్రస్తుతము చిరునామాగా మారబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం కర్రెగుట్టకు సంబంధించినటువంటి సాయుధ బలగాల డెవలప్మెంట్ అదేవిధంగా ఎఫ్ఓబీల ఏర్పాటు సంబంధించిన అప్డేట్. కర్రెగుట్టలు ఇప్పుడు మావోయిస్టు రహిత ప్రాంతంగా మారడంతో తొలిసారిగా అటవీ శాఖ ఇక్కడ అడుగుపెట్టింది. అడవి అభివృద్ధితో పాటు 24 గంటలు ఈ ప్రాంతంపై నిఘా పెట్టేందుకు ఫారెస్ట్ వాచ్ టవర్ల నిర్మాణం మొదలుపెట్టింది. కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలతో పాటు అడుగడుగునా రాష్ట్ర పోలీసు బలగాల పహారా సైతం కొనసాగుతోంది. కర్రెగుట్టలు ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న ఇప్పుడు సాయుధ బలగాల పహారా అడుగడుగునా కొనసాగుతుంది. కంప్లీట్గా సేఫ్ జోన్గా కర్రెగుట్టల్ని మారుస్తూ డెవలప్మెంట్ చేసే ప్రక్రియలో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఎక్కడ చూసినా సాయుధ బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు, తెలంగాణ స్టేట్ ఫోర్స్తో ప్రస్తుతం యొక్క అడవులన్నీ కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. రోడ్ల నిర్మాణంతో పూర్తిగా
కనెక్టివిటీ ఏర్పాటు అవుతుంది. సో మొత్తంగా పూర్తిగా దుర్భేద్యమైన ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా రోడ్ల నిర్మాణం కొనసాగుతుంది. రోడ్లతో పాటుగా ఇక్కడ కంప్లీట్ సర్వేలెన్స్ ఉంచేందుకు వాచ్ టవర్ల నిర్మాణం కూడా కొనసాగుతోంది. డీజీపీ శివధర్ రెడ్డి, అదేవిధంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ పర్యటించారు. ఈ ప్రాంతంలో అక్కడక్కడ ఎత్తైన ప్రాంతాల లోపల వాచ్ టవర్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఫారెస్ట్ వాచ్ టవర్ నిర్మాణం కోసం ఇనాగ్రేషన్ చేశారు. ఈ ప్రాంతంలో వాచ్ టవర్ నిర్మాణం చేసి 24/7 సర్వేలెన్స్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో ఇట్లాంటివి డోలి, జెల్లా, తడపల వరకు కంప్లీట్గా సర్వేలెన్స్ కోసము వాచ్ టవర్ల నిర్మాణం చేసి ఇక్కడ ఓవైపు టూరిజం స్పాట్గా డెవలప్మెంట్ చేసేందుకు ప్రయత్నాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 10ల సంఖ్యలో కోయగూడాలు ఉన్నాయి. సో అక్కడ దాదాపు 100ల సంఖ్యలో ఆదివాసీలు గుర్తుకెళ్ళినారు. వాళ్ళ డెవలప్మెంట్ కోసం కూడా మరోవైపు ప్రయత్నాలు చేస్తూ కంప్లీట్గా ఈ కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల డెవలప్మెంట్తో పాటు ఈ కర్రెగుట్టల ప్రాంతాన్ని ఒక సేఫ్ జోన్గా చేసి ఈ ఏరియాని అంతా కూడా ఒక ఈకో టూరిజం డెవలప్మెంట్ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఆ ప్రణాళికలు పూర్తిగా అమలు చేసేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి. ఒకప్పుడు ఈ ప్రాంతానికి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళి వీక్షించాలి, అక్కడి వాతావరణం చూడాలనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ప్రస్తుతం ఈ యొక్క హార్ట్ ఆఫ్ టూరిజంగా ఈ యొక్క ములుగు ప్రాంతాన్ని, అందులోనూ ప్రధానంగా ఈ కర్రెగుట్టల ప్రాంతాన్ని, సో సుందరమైనటువంటి కొండల వరుసలు, పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతము, సో లోయలు, వాగులు, వంకలు, సో ఇదంతా మైమర్చిపోయేటువంటి ప్రకృతి రమణీయతను ప్రజల ముందుంచేందుకు బాహ్య ప్రపంచంతో ఇక్కడ కనెక్టివిటీ ఏర్పాటు చేసి ప్రస్తుతం డెవలప్మెంట్ చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. మొత్తానికి కర్రెగుట్టల ప్రాంతం ఒకప్పుడు చదువుకోవడానికే పరిమితమైనటువంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించే విధంగా ఏర్పాటు చేసి కర్రెగుట్టల ప్రాంతాన్ని, ఆ సుందరమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఒక టూరిజం స్పాట్ అయితే ప్రభుత్వం చేయడానికైతే శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన పనులైతే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అరుదైన ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టలను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రణాళికలు రెడీ చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేక వాతావరణం, కొండలు, లోయలు, దట్టమైన అడవులు, ప్రాచీన గుహలతో ఉన్న కర్రెగుట్టల ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామంటున్నారు పీసీసీఎఫ్ అధికారి సువర్ణ. కర్రెగుట్టలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ పర్యటించారు. ప్రస్తుతం కర్రెగుట్టల ప్రాంతం లోపల అసలు ఏం చేయబోతున్నారు సువర్ణ గారు? మేడం నమస్తే. ఏంటి ఈ ప్రాంతం అంతా కూడా గతంలో మావోయిస్ట్ ప్రభావం ఉండి ఎవరు రాలేని పరిస్థితి, సో ఇప్పుడు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఏంటి ఏమైనా డెవలప్ చేసే పరిస్థితి ఉందా? దీనికి టూరిజం స్పాట్గా ఏం చేయబోతున్నారు? ఇక్కడ డెవలప్మెంట్ అంటే మేము ఈ ప్రస్తుతానికి ఈ మాదిరి ఆలోచిస్తున్నాము. మీరు చెప్పిన ఈకో టూరిజం అయితే ఉంది. మేము ఒక హయ్యెస్ట్ క్లిఫ్లో, అంటే ఒక హయ్యెస్ట్ పాయింట్లో నియర్ బై వాచ్ టవర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తే ఫుల్ వ్యూ అంతా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి కోఆర్డినేషన్ సెంటర్ అది వస్తుంది. స్టాప్ గ్యాప్ లాగా ఇక్కడ ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చా, అలాగ వచ్చిన టూరిస్టులకి ఏదైనా రిఫ్రెష్మెంట్స్ అది కూడా ఆలోచించుకోవచ్చు. తర్వాత మాకి లోకల్ విలేజర్స్కి అవసరమైతే నర్సరీ రైజింగ్ ఆర్ ప్లాంటేషన్ రైజింగ్లో వాళ్ళకి లైవ్లీహుడ్స్, జీవనోపాధులు అది పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో అవసరమైతే ప్లాంటేషన్స్ కూడా మనం అవసరం లేదు. బ్యూటిఫుల్ న్యాచురల్ ఫారెస్ట్ ఉంది. దీన్ని మనం అగ్ని నుంచి వీటి నుంచి రక్షించుకుంటే అటు ఛత్తీస్గఢ్ కూడాను ఫ్లో ఉంది కాబట్టి మనకి వైల్డ్ లైఫ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉంది వైల్డ్ లైఫ్, మనకి సిగ్నిఫికెంట్ వైల్డ్ లైఫ్ ఉంది, ఇంకా పెరిగే అవకాశం మనకి ఉంది. చాలా చోట్ల వైల్డ్ లైఫ్ చూడడానికి కూడా వస్తారు, అడవి ప్లస్ వైల్డ్ లైఫ్ చూడడానికి కూడా వస్తారు కదా. చాలా చోట్ల సమ్మర్లో ఫైర్తో కూడా ఇబ్బంది, కొంత చాలా వరకు పోడు చేసాన్ ద్వారా డ్యామేజ్ అయింది, కొంత ఫైర్ ద్వారా డ్యామేజ్ అయింది. సో దాంట్లో ఫారెస్టేషన్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తారు? ఫైర్ ఏంటంటే మనకి అడవి నార్మల్ ప్రొటెక్షన్ ఇస్తే ఫైర్ డ్యామేజ్ అయినా కూడా నెక్స్ట్ రెయిన్స్తో మళ్ళీ స్ప్రింగ్ అప్ అవుతుంది. అఫ్కోర్స్ దీంట్లో 2 రకాల ఫైర్ ఉంటుంది. గ్రౌండ్ ఫైర్ అంటారు, క్రౌన్ ఫైర్ అంటారు. మన ఫారెస్ట్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్, అంటే లీఫ్ అంతా డ్రై అయిపోయి రాలిపోయి కొంచెం ఏదైనా పడిందంటే అది స్ప్రెడ్ అయిపోతుంది. కానీ మోస్ట్లీ ఇది గ్రౌండ్ ఫైర్ ఉంటుంది. అంటే డ్రై గ్రాసులు కింద ఆకులన్నీ పడిపోయి ఉంటాయి, ఎండుటాకులు అవన్నీ అలా బర్న్ అవుతూ పోతుంది. చెట్లు అయితే ఉంటాయి, కొన్ని కాలిపోవచ్చు, కానీ ఆ చెట్లన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. గ్రాస్ కూడా మళ్ళీ వస్తుంది. ఫారెస్ట్ రీజుమినేట్స్ ఇట్ సెల్ఫ్, కానీ స్టిల్ అది రిపీట్ అవుతూ ఉంటే అది డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. మేము డెఫినెట్లీ ఫైర్ లైన్స్
ఇవన్నీ ఫైర్ లైన్స్ ఇప్పటి వరకు ఏదో కొన్ని పాత్వేస్ ఉన్నాయి కానీ వీ డోంట్ హ్యావ్ ఫైర్ లైన్స్ హియర్. ఆ ఫైర్ లైన్స్ అన్నీ వేసుకోవాలి. అది వేసుకుంటే ఆ ఫైర్ లైన్ దగ్గర అది ఫైర్ కట్ అయిపోతుంది. సో లాట్ ఆఫ్ ములుగు ఈజ్ వన్ ఆఫ్ అవర్ 7 డిస్ట్రిక్ట్స్. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఈ మధ్యనే ఒక పథకం శాంక్షన్ చేశారు. 7 డిస్ట్రిక్ట్స్కి ఇచ్చారు మన తెలంగాణలో. ఆల్ 7 ఆర్ హైలీ ఫైర్ ప్రోన్. ఈ 7 డిస్ట్రిక్ట్స్లో ములుగు నెంబర్ 1. మ్యాక్సిమం ఫైర్లు ములుగే రికార్డ్ అయ్యేది. ఎందుకంటే ఇవన్నీ శాటిలైట్ వాళ్ళు గ్రాస్ప్ చేస్తారు. అవన్నీ ఫైర్ పాయింట్స్ అని చెప్పేసి పిక్సెల్స్ మాకు డైలీ కమ్యూనికేషన్ అవుతుంది. తెలంగాణలో ఇన్ని ఫైరు ఇంత ఫైర్, వన్ ఆఫ్ హైలీ ససెప్టబుల్ ఫైర్. కానీ ఇక్కడ మనం ఏం చేయలేకపోయిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఫండ్ కూడా వచ్చింది కాబట్టి మేము ఫైర్ లైన్స్ వేయడము, ఆ స్కీమ్ని ప్రాపర్లీ ఈ సంవత్సరమే వచ్చింది, ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. ములుగు జిల్లా ఫారెస్ట్ కానీ టూరిజం కానీ కేంద్రంగా చెప్పుకుంటాం. సో గతంలో తాడ్వాయిలో కూడా టోర్నడో లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మేడారం పరిశ్రమ అంతా భూకంపం కూడా ఒకసారి మనకు నమోదైంది. సో ఈ ఏరియా అంతా కూడా ఒక విచిత్ర వాతావరణం ఉంది. సో దీన్ని స్టడీ చేస్తారా? ఈ పరిస్థితి చాలా ఏన్షియంట్ ల్యాండ్. గోదావరి పరివాహక ప్రాంతంలో మనకి ఫాజిల్స్ దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు అంతా సివిలైజేషన్, మీకు అవి ఏంటది మన డోల్ మైన్స్ కూడాను మనకి అడవిలో ఉన్నాయి. లోపల కూడా చాలా డోల్ మైన్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్ట్లీ ఎకో టూరిజంలో కొన్ని ఓపెన్ చేశాము. లోపల ఇంకా డోల్ మైన్స్ ఉన్నాయంటే అప్పటి మానవులు నివసించి వాళ్ళు చనిపోయినప్పుడు వాటిని కన్స్ట్రక్ట్ చేసుకొని అది పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ మెక్సికో లాంటి కంట్రీస్లో వాటినే పెద్ద ఎకో టూరిజం సైట్స్గా ప్రమోట్ చేస్తున్నారు. అవన్నీ లైక్ గ్రేవ్ యార్డ్స్, బట్ ఈస్థెటికలీ డన్ అండ్ వాటికి హిస్టరీ ఉంది వెనకాల. సో మన దగ్గర కూడా అంత హిస్టరీ ఉంది. ములుగు అడవుల్లో ఇంకా ఏమేమి కోటలు ఉండొచ్చు, ఇవన్నీ డోల్ మైన్స్ ఉండొచ్చు, కింద ఫాసిల్స్ ఉండొచ్చు. బ్యూటిఫుల్. ఇది ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఒకప్పుడు ఇక్కడ అడుగు పెట్టలేదు మేడం. సో మీ ఇప్పుడు ప్రస్తుతం రాబోయే రోజుల్లో మీ శాఖ తరపున ఇక్కడ ఒక టూరిజం స్పాట్ కానీ చేసేట ప్రయత్నం ఉంది ఐడియా ఉంది. డెఫినెట్లీ. ఇది మొత్తానికి కర్రేగుట్టల ప్రాంతంలో కూడా ప్రస్తుతం PCCF సువర్ణ పర్యటన చేశారు. ఇక్కడ పూర్తిగా అటు ఫారెస్ట్కి సంబంధించినటువంటి సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి, హై క్లిఫ్స్ ఉన్నాయి, అదేవిధంగా పీక్స్ ఉన్నాయి. సో ఈ ప్రాంతం అంతా కూడా టూరిజం, ఈకో టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. ఇక ములుగు జిల్లా లోపల ఫారెస్ట్ ఫైర్స్ రాకుండా కూడా తమ శాఖ తరఫున జాగ్రత్తలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఒక టూరిజం సర్క్యూట్గా కూడా మార్చే ప్రయత్నాలు ఉన్నామంటూ కూడా PCCF సువర్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ కర్రేగుట్ట. ఇన్నాళ్లు తెరమరుగైన కర్రెగుట్టల ప్రాంతం తెలంగాణ డీజీపీ పర్యటనతో అభివృద్ధికి పునాదులు పడ్డాయనే చెప్పాలి. రోడ్లు త్వరగా పూర్తయితే కర్రెగుట్టల ప్రాంతంలోని ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాదు, పర్యాటకులకు టూరిజం అభివృద్ధికి కీలకంగా మారుతుంది. ఒకప్పుడు తుపాకుల మోతతో వామ్మో కర్రెగుట్టల అనే పరిస్థితి నుంచి వాహ్వా బ్లాక్ హిల్స్ ను ఒక్కసారైనా చూడాల్సిందే అనే పరిస్థితి వచ్చింది.